గురువుగారు, త్రికరణములు అంటే ఏమిటి? ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి అని అనటంలో ఆంతర్యం ఏంటి? మనస్సు, వాక్కు, శరీరం ఈ మూడింటికే త్రికరణములు అని పేరు. వాక్కు 4 విధాలుగా దోషాలు చేస్తుంది, శరీరం 3 విధాలుగా, మనస్సు 3 విధాలుగా, వెరసి 10 విధాల పాపాలను ప్రతిరోజు మనం చేస్తూ ఉంటాం. మనస వాచ హస్తాభ్యాం, హస్తములు అంటే చేతులు, దేహంతో చేసేవి పనులవుతూ ఉన్నాయి. వినకూడనివి వినడం, అనకూడనివి అనడం, చూడకూడనివి చూడడం, స్పందించకూడనటువంటి వాటికి స్పందించడం, ఇలాంటి దోషాలు మనం చేస్తూ ఉంటాం. త్రికరణములు అని వీటికే పేరు. ఈ 10 విధాలుగా చేసే అంటే మనస్సు, వాక్కు, శరీరము వీటితో కలిపి చేసేటటువంటి ఈ దోషాలలో అధిక భాగం మనల్ని బాధించకుండా ఉండే నిమిత్తమై శ్రీమన్నారాయణ 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 అంటూ ఆదిదేవుడైన దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి నామాన్ని మనం స్మరించాలి. త్రికరణములు అంటే ఇవి: మనస్సు, వాక్కు, దేహము. భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ మూడింటికి ప్రతీక అని కూడా జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. సూర్యుడు మనస్సుకు ప్రతీక, చంద్రుడు మాటకు ప్రతీక, ఇక మిగిలింది భూమి, అది శరీరానికి, పృథివీ తత్వానికి ప్రతీక. ఈ 3 ఒక వరుసగా వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. అంటే స్తబ్దత, స్థిరంగా కూర్చోగలగడం, స్థిరంగా ఉండడం. త్రికరణములతో చేసే పని అప్పుడే స్థిరత్వాన్ని సంతరించుకుంటుంది. కనుక ఏ పని చేసినా లక్ష్య శుద్ధితో, లక్షణ శుద్ధితో, మనస్సు, వాక్కు, శరీరము ఒకే పని పైన లగ్నం చేసి చెయ్యాలి. శరీరంతో చేస్తున్న పని, మనస్సుతో సంకల్పం చేసిన పని, మాటతో చెబుతున్న పని 3 ఒకటి కావాలి. రండి కూర్చోండి అలా అంటే మాట ఒక అర్థం, శరీరం ఒక అర్థం, మనస్సు మరో అర్థంలో ఉంటుంది. అంతా బెడిసి కొడుతుంది. అలా ఉండకూడదు. ఇది చెప్పడమే త్రికరణములు అన్న పదంలో ఉండే అర్థం.